కాల్చేసి కదా, ఎందుకు పూడ్చిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా, తమ్ముతురా. నువ్వు మనిషి పట్రా, మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా, తమ్మకండి, మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటా, నన్ను చెప్పండి రా. ఆ సమాధి ఏం చేయకండి రా. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరైనా నీ కూతురు నాకేమైనా సొంతమా బంధవా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది, మా అమ్మని కొట్టి. మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసామని. రావయ్యా, నీ కూతురిని బడి తీసి కాల్చాయి, పెట్రోల్ బస్ తగిలట్టాయి, అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను, దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రై తప్పుకోరా. చెప్పేది నీకే. రై నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా, దారదలు. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రై ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చకండి. ఏం చేస్తావయ్యా? రాయ్, నేను మనిషిలానే ఉన్నా. నీ కూతురు చావు బతుకులు ఉంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను, కానీ తను. రై నా కూతురు చచ్చిపోయింది కదరా, నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు, నీ కూతురు ఏం చేస్తుందో తెలుసు. కూతురు మీద లేనిపోయి చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాక్కునుంది, దాన్ని తీసుకెళ్ళి. అమ్మరా, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా, ఏ రావయ్యా, మా అమ్మ నువ్వే అడుగు. నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా, నిన్నెవరో మా బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్ లో పెడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, అదేమే కదా నేను చంపాలని చూసింది? అది దయ్యం కాదురా. నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని, దాన్ని నేను కళ్ళారా చూశాను. నేను బాత్రూంలో జారి పడినప్పుడు అది నన్ను కాపాడింది. ఏంటి మరి మొన్న జారి పడింది? అది అబద్ధం రా. మన కిందేంటి తాగుపోతూ తన పెళ్ళాన్ని కొడుతుంటే అడ్డుపడ్డాను, నన్ను తోసేశాడు, నా తలకి దెబ్బ తగిలింది. అప్పుడు నీతో అబద్ధం చెప్పాను, కానీ నిన్న నిజంగానే బాతుల్లో జారిపడ్డాను. సాయం చేయడానికి ఎవరూ లేరు, కానీ ఏదో నన్ను లాక్కెళ్ళింది. అప్పుడే నువ్వు చెప్పిన దయ్యాన్ని చూశాను. అది దయ్యం కాదురా, దైవం. నా ప్రాణాలు కాపాడిన దైవాన్ని. డాక్టర్ చెప్తారు. సిద్ధార్థ్ మేడం.
అయ్యో చిట్టి తల్లి, అమ్మా నా బంగారం, అమ్మా అమ్మా నాన్న వచ్చానమ్మా, నాన్న దగ్గరికి రామా భవాని. అమ్మా అమ్మా మన ఇంటికి పోదాం రా అమ్మా, ఇంట్లో ఎవరు లేరమ్మా. అమ్మా మరి ఫ్యాక్టరీకి వెళ్దాం రా అమ్మా. తల్లి నాన్నకి నడుమ్మా, అమ్మా నాన్నకి తోడుగా ఫ్యాక్టరీలో ఉంది కానీ రా తల్లి. అమ్మా తల్లి ఎంతగా బ్రతిమాలుతున్నారమ్మా. ఇక్కడ మనకు అయిన వాళ్ళంటే ఎవరు లేరు కదమ్మా. ఈ బాబు పాపం చాలా మంచివాడమ్మా. నీకు దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాడు కదమ్మా. నేను గట్టిగా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతున్నాను అంటావు కదా తల్లి. ఇక్కడ వీళ్ళకి భారంగా ఎందుకమ్మా ఉండడం. రా తల్లి పోదాం, మన ఇంటికి పోదామ్మా. అమ్మా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు తల్లి. అమ్మా అమ్మా భవాని నా తల్లి వచ్చాయమ్మా, నాన్నతో వచ్చాయమ్మా. అయ్యో తల్లి, అమ్మా నాన్న మొహం చూడడానికి నీకు ఇష్టం లేదమ్మా. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానమ్మా. నాకంటూ ఎవరున్నారు చెప్పు. మన ఇంటికి పోదాం రామా, నీ చేయి పట్టుకుని తీసుకుపోతాను. మన ఇంట్లో నువ్వు నాకు తోడుగా ఉండమ్మా. భవానీ నేను అనాథనైపోయానమ్మా. దేవుడా నా కూతురు చేతులు ఇలాగానే చూడాలి తల్లి. అమ్మా నాకేం దిగులు లేదమ్మా. చిటికడు విషమో లేదా దేనికో దానికి ఊరేసుకుని నేను నీతో వచ్చేస్తాను తల్లి. కానీ నేను చేయాల్సిన పనుడు మిగులుందమ్మా. అందుకే ఇంకా ఉన్నాను. నిన్ను నా నుంచి దూరం చేశాడు చూడు, వాడి ఆనవాళ్ళు చూపించు తల్లి. వాడి కత్తితో చంపేస్తానమ్మా. అమ్మా అమ్మా భవానీ నా తల్లి. అమ్మా భవానీ టీ తాగితే బయలుదేరండి అయ్యా, బెంచీలు అరిగిపోతున్నాయి ఇక్కడ. సార్ థ్యాంక్స్ బాబు. నీకు నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ నన్ను క్షమించి. చేసిన పనికి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తం మీ మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టం సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి తెచ్చిపోయిన బాధ ఉంటుంది. అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1,00,000 ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరని తెలిస్తే ఏం చేస్తా? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు తోడు కూర్చోాలా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదురపడుతుంది సార్. రోజుకు 10 యాక్సిడెంట్లు జరుగుతాయి. గుద్దేసి వెళ్ళిపోతుంది.